ది ఎనర్జీ అమేజింగ్ బ్రో, వి కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. అత్తిరిపోయింది. అంతేంటావా? అత్తిరింది అంతే. ఎలా ఇచ్చాం? ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు, వీల్ హెల్ప్ యూ అవుట్. శుభ్రంగా నలుగుబెట్టి బట్టకేసి ఉస్కారాయాలి. పాట ఇది. What the hell, she's crazy bro. రేపు జరగబోయే ప్రోగ్రామ్ మన దగ్గర ఎంతకంటే ఆప్షన్ లేదు, నువ్వు నోరు మూసుకో. స్వాతి, దిస్ ఇస్ అంజీ ద అంకుల్. ఈడ్ని ఫ్రెండ్. యా టయానికి పెళ్ళైతే నీ అంత కొడుకుండేవాడు. కరెక్టే. గిడసబారిపోయాడు ఎదవ్వ. What? Is she insulting me bro? ఇలాంటి లాంగ్వేజ్ తో నువ్వు మన రాక్ బ్యాండ్ లో పాటలు పాడిస్తావు. బాస బాడాయికెళ్తే సోక్ సినిమాకి వెళ్ళిందంట. పాట పాడాలంటే మంచి గొంతు ఉండాల, దానికి పాడే గుణం ఉండాల, శృతి తాళం తెలిసి ఉండాల. సింప్రి జుట్టేసుకుని గుడ్డెలు సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో. ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి, కారణం ఏంటి? అదే చెప్పాను కదా, వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్. అది సందర్భం. నేను అడుగుతుంది మీ పాటకి కథా కమామిషు ఏంటని. ఇప్పుడు పుట్టినప్పుడో పాట, పెళ్ళయ్యాకో పాట, పోయాకో పాట, విత్తనాలు నాటినప్పుడో పాట, పంట చేతికొస్తే ఓ పాట. ప్రతి పాటకో కారణం ఉండాల, దాన్ని పాడితే జీవం ఉండాల. అంతేగాని నోటికొచ్చిన 4 ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దబి దబి బాతే అది పాట అయిపోదు. ఇప్పుడు సిరిమా లక్ష్మమ్మ పంట సేలో పండి కిలకిల నవ్వింది ఉయ్యాలో, నవరత్న రాసుల్ని సెవటోడి పండించే రైతన్న రాజంట ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో. గణపతి బప్పా మోరియా. With the rhythm in your feet and the music in your soul, lift your hands to the skies and say Ganesha. He's your friend when you need, he's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. నా 2 కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే, నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే, ఆ నిన్నెల్లో మొన్నెల్లో కలలన్నీ సడి చేసే. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. ఇంత గొప్పగుంటుందా జీవితం, ఇంద్రధనుసు మెరిసినట్టుగా. తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం, తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా. ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా. గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. ఇక్కడ పెళ్లి చూపులేంటమ్మా? అమ్మాయి బాగుండాలి కానీ ఎక్కడ కలిస్తే ఏంట్రా, అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారు కాలనీ. ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యామన్నమాట. నూరు ముయ్. యు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్. ఎక్స్ట్రాలు మాట్లాడుకు. గారు హాయ్, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నావు బాబు? ఎప్పుడో వచ్చినప్పుడు చూశాను. లోకమంత కొత్త గుందిగా, పూల చెట్టు దులిపినట్టుగా. ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా, తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలా. తీరిపోని
సరదాలన్నీ తనివి తీరేలా తీర్చేసుకోవాలిక ఆశలన్నీ దోసిట నింపి సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా. చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. అమ్మా అమ్మ కొంచెం Rhythm in your feet and the music in your soul. Lift your hands to the skies and say Ganesha. He's your friend when you need. He's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. ఏంటమ్మా ఇది ఏ పనికి నువ్వు చేసేది ఏంటి? నూరు మొయ్. హాయ్ హాయ్ ఆంటీ. నా సన్ విక్రమ్. హాయ్ హౌ ఆర్ యు? కొంచెం షై టైప్ అన్నమాట. రే అమ్మ ఇక్కడ మాట్లాడు. మాట్లాడుకోండి బాబు. ఏంటమ్మా మాట్లాడరా. బ్రదర్ ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పాడింది కదా, అవును. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అండి తెలీదు. వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా? తెలీదండి, నాకు ఏ డీటెయిల్స్ తెలియదు. దిస్ ఇస్ ద గర్ల్, ఈ షోకి కావాల్సిన సింగర్. అదే మరి పిచ్చంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది బ్రో? దట్స్ యువర్ ప్రాబ్లం, ఫైండ్ హర్. ఇక్కడున్నావే, బయటికి రా. నీ చావు నా చేతుల్లోనే, రా బయటికి. మొదన స్టెప్స్ వచ్చినోడా పెళ్ళాన్ని చెప్పడానికి చేతులు ఎలాగొత్తున్నారా నీ జమ్మడిపోను. అయ్యో పిచ్చి తల్లి, ఇలాంటి ఎదవని ఎలా పెళ్లి చేసుకున్నావబ్బా? నా బిడ్డ కాదే, వాడి బిడ్డ. అందుకే మీ ఇద్దరిని కలిపి చంపుతున్నాను. నా కళ్ళు కప్పి నిన్నే మోసం చేస్తారే. వద్దండి. అయ్యో మీకేమైంది? మా బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బూతులు తిట్టేది. ఎక్కడుందో ఏమైందో, టీవీ సీరియల్ చూస్తుందో లేదో. ఏదో సచ్చినట్టు అడుగుతావేంటి? ఇక్కడే ఉన్నాగా. ఏంటమ్మా? నేనున్నాను, ఏడకుండానండి. హాయ్ స్వాతి. హాయ్ తాత. యారా బేబీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు తాత, నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను. నాతో పనేంటి? అంటే కొంచెం పర్సనల్. ఈ ఎదవేంటి తేడాగున్నాడు? ఒక గంటలో వచ్చేద్దాం. వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనేంట్రా? అవునేట్రా పని? అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం తాత, పంపించు. కుదరదు. సరే పదా. ఇదిగో పిల్ల, 10 గంటల తర్వాత తలుపు మూసేస్తాం తెలుసుగా. ఇక్కడికి తీసుకొచ్చాడేంటి సచ్చినుడు? ఒరే ఆ సూప్ ఏంట్రా? గుడ్లు మింగేసి త్రాసుపాలాగా దించిరా. నానమ్మన్రా నీకు. స్వాతి గారు ఆ, యూర్ రియల్లీ ఆసమ్ అండి. ఈ ఎదవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి? ఒరే తప్పురా, అలా చూడకురా. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను. మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వద్దురా, భయంగా. చెప్తే చంపేస్తాను సచ్చినోడా. ముయ్, ముయ్, ముయ్. మీ డెసిషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దునే చెప్పండి. మనిద్దరం కలిసి దేవుడా, ఈ ఎదవకి ఇలాంటి మాయదారి బుద్ధి ఇచ్చావేంట్రా నాయనా? దుంప నాశనం అయిపోతావు ఎదవ. స్వాతి గారు, ఇప్పుడు నేనే ఉన్నానండి బాబు. ఇంకా ఏమన్నారా ముదరష్టపోడా? పోయేకాలం బుద్ధులు దోపరం చేస్తున్నావు. అరుస్తారేంటండి? ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా. పాడటం ఏంటి? నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్లో పర్మనెంట్ సింగర్గా అడుగుదామని వచ్చా. దానికి కూడా ఇంత అరుస్తున్నారు. ఎంత భయపెట్టేశారా ఎదవా? ఇంతేనా? పాటేగా, పాడేద్దాం, నేను ఉన్నానుగా. మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు. బాబు
బాబు బిల్లు నేను చూసుకుంటా. బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా? బిల్లా గడిది గుడ్డ. దీని ఓనరు 1 month ఊరెళ్ళాడు. ఈడు మన ఫ్రెండ్. సెట్ చేశా ఫ్రీ. నా క్యాంటీన్ ఎలా ఐడిస్ వచ్చిందో. రెసీను ఏట్రది? జీతాలు దొబ్బుతున్నారుగా. నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా బేబత్త లేదని బాధపడకు బావా, నేనున్నానుగా. ఈయన్ని వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చేస్తున్నాడా? సచ్చినోడా. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేను. ఏంటి తాతగారు రాకుండా టయానికి వచ్చినట్టున్నాను? బిజీగా ఉన్నారు. అబే అదేం లేదమ్మా, కూర్చో. ఎవరి పిల్ల? నా పేరు స్వాతి. తాతగారింట్లో అద్దెకుంటున్నాను. ఓ, వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువంత అని అడగలేదండి మీ వయసు. 60కి పైన ఎంత అని అడిగాను. నాకు 45. మోకాళ్ళ దాకా చెప్పారు. మిగతాది మరి రేపు చెప్తారా? ఎందుకు చదువుతున్నావు? పిల్లకి నోటు దురిసెక్కివే. నాకా? ఏమ్మా ఎలా వచ్చావు? రాకూడదా అండి? వెళ్ళిపోనా? అబే అదేం లేదు, క్యాంటీన్కి వచ్చావు కదా, ఏమన్నా తింటావా అని. అయ్యో వద్దులేండి, మా అమ్మగారు తింటారేమో, పెట్టండి ఫ్రీగా. నా బావ క్యాంటీన్లో ఫ్రీగా తింటాను, ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను, నా ఇష్టం, నీకెందుకు? అయ్యో మీకు రక్తపోటుందా మా అమ్మగారు? అలా అరుస్తున్నారేంటి? అబే నాకు అలర్జీ లేవు. షుగర్ కూడా ఉన్నట్టుంది, కళ్ళయ్యి ఉబ్బిపోయాయి. బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి. ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మతి మరుపు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు. ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటావేంటి? నువ్వు పిచ్చా నీకు? సులోచన. సులోచన ఎందుకు అరుస్తున్నావు? సులోచన? సులోచన వాళ్ళ అబ్బాయి అమెరికాలో టాయిలెట్లు కొడతాడని చెప్పారు. ఆవిడనా ఆవిడ? బావా ఏంటో మా అమ్మగారు, జబ్బులతో మీరు ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ. మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి. మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. బావా బావా నువ్వే అన్నిటికీ. నేనేమనలేదే, అసలు ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు. తనేమన్నా తెలియకుండానే ఇంత హిస్టరీ చెప్తుందా? నువ్వు రా. హలో శర్మ గారు చెప్పండి. సార్ నేనే. తెలిసిందా అండి ఏమన్నా అమ్మ గురించి? సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఎవరు సార్? తెలీదండి, అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు. ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి. చేయిస్తాను సార్, నేను చేయిస్తాను. అలాగే సార్, అలాగే. ఓకే సార్. అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా, అమ్మాయి గురించి కనుక్కున్నావా? అయ్యో ఏంటి నాన్నలు మందమ్మ బుజ్జికి ఎందుకు కొడుతున్నావు? ఆకలిస్తుందా? ఏం కొని పెట్టి నీకు? ఏం తింటావు? మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు. పాలు పడటానికి తీవ్రమా లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు. వీళ్ళు దిట్టంగా ఉంటారు కదేనా? డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులేమన్నాయో కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. పల్సటి పాలిస్తే పిల్లలకి ఈరోచనాలు అవుతాయి. అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది? అసలు ఎవరు నువ్వు? నీ వయసు ఎంత? నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం, నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను, నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. అసలు ఏం తెలుసు నీకు? చిచి. మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను. బడికెళ్ళొచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది? ఏటో
ఇదిగోండి సార్. హే, ఒక్క నిమిషం పట్టుకో. హే,